వెరీ గుడ్ వెరీ గుడ్. సో వాళ్ళ లవ్కి గులామైపోయి నువ్వు చేస్తున్న పనికి సలాం కొట్టేసి మారిపోదాం అనుకుంటున్నావు. ఇప్పటిదాకా నీ కథలో వాళ్ళిద్దరి గురించి విన్నాను. ఇప్పుడు కళ్ళారు చూడాలనిపిస్తుంది. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు నా దగ్గర సేఫ్ గా ఉన్నారు సార్. మైసమ్మ, నీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక ఎస్పీ. వాడి దగ్గర నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలిగా. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను. ఎస్పీ వెనక ఒక ఐజీ ఉంటే, ఉండనివ్వండి. ఆ ఐజీ వెనక ఒక డీజీపీ ఉంటే, ఓకే సార్. అరే ఆ డీజీపీ వెనక ఒక హోమ్ మినిస్టర్ ఉంటే, ఇక్కడ ఉంది మైసమ్మ సార్. ఆ ఎస్పీ వెనకాల కాబోయే సీఎం ఉంటే, అవునరా, ఆ ఎస్పీ కాంట్రాక్ట్ ఇచ్చింది నేనే. తెలుసు. రైల్వే ట్రాక్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అల్లరిగా వెంట పడుతున్నావు అనుకున్నాను. నిజం తెలియక మూర్ఖంగా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ సీను. ఎవరు నువ్వు? ఏంటిదంతా? అసలు నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నా మీద ఏంటి నీకు పగ? చెప్పు. నేను చెప్తానమ్మా. షఫీ, నిన్ను చంపడానికి వచ్చింది తనే కానీ చంపాలన్న నిర్ణయం మాత్రం మైసమ్మది కాదు. మరి కాబోయే సీఎం. అతనికి నాతో ఏంటి ప్రాబ్లం? నువ్వే ఆయనకు ప్రాబ్లం. సీఎంగా గంగాప్రసాద, ప్రభాకర ఎవరిని నిర్ణయించాలా అని పార్టీ తర్జన భర్జనలో ఉండగా నేను ప్రభాకర్ని కలిశాను. గంగాప్రసాద్ చేసిన స్కాములు, క్రైములు మొత్తం సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. వీటిని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తే మీరే సీఎం. ఇంకెందుకు ఆలస్యం, టెలికాస్ట్ చేసి. కానీ మీ లూప్ హోల్ కూడా ఒకటి బయటపడింది. ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేని వాడిని నాకేం లూప్ హోల్స్ ఉన్నాయిరా? రాజమండ్రి, ముమ్మిడివరం, పార్వతి. నీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నువ్వు పుట్టి పెరిగిన ఊరిల్లే. నేను ఎవరిని కలిసినా ప్రతివాడు నిన్ను పొగడ్డమే. కానీ ఒక పెద్ద ఆయన తనే వచ్చి నన్ను కలిశాడు. నీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలని చెప్పాడు. పార్వతి, నువ్వు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. నీ పర్సనల్ కార్యక్రమాల్లో ఇంకా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొనేది. దాని ఫలితం నీ కారణంగా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఆమెను చంపేశావు. అక్కడితో కథ ముగిసిందనుకున్నావు. అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. నీ పాపం పెరిగి ఇప్పుడు ఆ పాపకు 20 సంవత్సరాలు. ఎప్పుడురా నువ్వు వాడి బొక్కలు వీడి బొక్కలు వెతకడం మంచి ప్రొఫెషన్ రానిది. కష్టపడి నిచ్చెనెక్కొస్తే వైకుంఠపల్లిలో పాములో మింగేయడమేనా? కాలుతుంది ఇక్కడ. దీనికి బేరం ఎంతో చెప్పు, ఎంత కావాలి? డబ్బులో ఏముంది సార్, సీఎం మీరే కావాలి. కానీ మీ రిమోట్ నేనవ్వాలి. పవర్ మీది, ప్లే నాది. వస్తా. హలో ఎస్పీ, నీకు డీజీపీ అవ్వాలనుందా? షఫీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇప్పుడు తెలిసిందా ఆ పిల్ల చావు నాకెంత అవసరమో అర్థమైందా? ఓ వెళ్ళి ఆ అమ్మాయిని చంపేయ్. పదవి కోసం కూతురుని కూడా చంపుకుంటావా? కూతురేంట్రా, నా ఆత్మను సీఎం చేస్తానని చెప్పు. గొంతు నొక్కేసుకుని చచ్చిపోతా. పవర్ అంటే అదిరా, పిచ్చి గులా వ్యసనం. రే వెళ్ళి చంపే. ఈ మైసమ్మ పనిచేయడు. మైసమ్మ కాకపోతే ఏ బోడమ్మో బొక్కమ్మో వాళ్ళు చావడం గ్యారంటీ. బోడమ్మ బొక్కమ్మ జేజమ్మో ఈ మైసమ్మ దాటి ఎవరో వెళ్ళాడు. చేతనైతే నువ్వు నన్ను చంపాయి. బయట పబ్లిక్ మీడియా లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్ చేసేవాడిరా. నువ్వు నా మనిషివిరా, నిన్నెందుకు చంపుతాను? అయితే వాళ్ళని వదిలే. ఆళ్ళను వదిలే ప్రసక్తి లేదు. అయితే నేను చంపే. నిన్ను చంపను. వాళ్ళని వదిలే. ఆళ్ళను వదలను. ఏం చేస్తావు? నిన్ను చంపేస్తా. ఎలా చంపుతావురా? కత్తాగన్నా? ఒరే పిచ్చోడా, ఈ కత్తి, గన్ను, బాంబు, బుల్లెట్లు ఇవన్నిటిని ఒక మనిషి రూపం చేస్తే వాడి పేరేరా ప్రభాకర్. చావు కన్నా డేంజరస్. వీడు నన్ను చంపడానికి ట్రై చేశాడు. రే, నీది రౌడీ బ్రెయిన్ అయితే నాది పొలిటికల్ బ్రెయిన్. నువ్వుండగా వాళ్ళని ఏమీ చేయలేనని అర్థమైంది. అందుకే ఇలా లాక్ చేశాను. నన్ను లాక్ చేసావు. వాడిట్టరాడు వంకర్ టింకర్గా వస్తాడు. నిన్ను పుడుకోబెట్టడం ఖాయం. తీసుకెళ్ళండి రే.